మీరు పరిపాలన చేయండి. యదో కబుర్లు హైదరాబాద్ నేనే కట్టాను, కంప్యూటర్స్ మొత్తం సైబర్ సిటీ అంతా నేనే చేశాను, ఫోన్ సెల్ ఫోన్ నేనే కొనుక్కున్నాను. ఎందుకు ఈ సొల్లు మాటలు మానేయండి. రాయలసీమని రత్నాలసీమగా చేస్తాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేసావు? పోలవరం కట్టలేదు, బనకచర్లు కావాలి. పోలవరంలో దోపిడీ తక్కువైపోయింది, బనకచర్లో ఇంకా దోపిడీ కావాలి. 80,000 కోట్ల ప్రాజెక్టు ఎందుకు నీకు? ముందు పోలవరం కట్టి ఆడపోయా, ముందు పోలవరం కట్టు. సీఎం గారు పోలవరం పూర్తి చేసిన తర్వాత రెండో ప్రాజెక్టుకి వెళ్ళు. పోలవరం కడుతుండగానే నువ్వు అది ఎత్తిపోతల పథకం అని చెప్పి అనుసంధానం అన్నావు, కృష్ణా గోదావరిలో అనుసంధానం అన్నావు, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని. ఇప్పుడు గోదావరి బరజర్లనే ప్రాజెక్ట్ అంటున్నావు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయి. నువ్వు వేసిన పునాదులన్నీ మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తాను, ఎలా కొట్టుకుపోతుందో ఈ వరదల్లో మళ్ళీ చెప్తాను. నువ్వు వేసిన విధానం అంతా నాకు తెలుసు. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఏవి ఇచ్చేయక ఇకపోతే మళ్ళీ అమరావతిలో 95% భూమి ఖాళీగా ఉంటే ఇంకో 40,000 ఎకరాలు నీకు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు? అమరావతి పక్కన ఇప్పటికే 42,000 ఎకరాలు తీసుకున్నావు, ఇంకో 40 ఎకరాలు కావాలి నీకు. ఎందుకు? ఢిల్లీయే 39,000 ఎకరాలు, ఢిల్లీ క్యాపిటల్. ఏం చేద్దామని, ఏ వ్యాపారం చేస్తున్నావు దాంట్లో? సస్యశ్యామలంగా 3 పంటలు పండే భూములు రైతుల దగ్గర తీసుకుని ఏం చేస్తావు? అతి దారుణంగా ఈ రోజున ప్రభుత్వ పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు. దోసుకుంటున్నాడు ప్రజల్ని, పేద ప్రజల్ని భయంకరంగా దోసుకుంటున్నాడు. అబద్ధాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వంలోకి వచ్చి మోసం చేస్తూ మోసపూరితమైన బతుకుతున్నాడు. అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాడు. ఎలక్షన్ పెట్టు దమ్ముంటే. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మోసం చేసినట్టుగానే చేయడానికి కుదరదు ఈసారి. దట్స్ ఇట్. సంఘంలో ఇన్ని వ్యవస్థల మీద అడిగితే ఒక్క పోలీసునే కారణం చేస్తారు మీరు. రెవెన్యూ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థ మీరు ఎందుకు చెప్పట్లేదు సార్? మీ మీద అంటే మీకు అన్ని తెలుసు కదా. మరి ఒక్కడాతో బ్యానర్ గా కూడా చెప్తుంటే బాగుంటుంది. సీఎం గారు ఇక్కడ చెప్పారండి నిన్న. ఏం చెప్పాను? ఒక చనిపోయిన వ్యక్తిని గౌరవంతో మాట్లాడాలి. ఏం చెప్పాడైనా? పాస్టర్ ప్రవీణ్ అన్నవాడు సహజ మరణంగా చెందితే దానికి సహజ మరణం చెందాడు. యాక్సిడెంట్ అని కూడా చెప్పట్లేదు. సహజ మరణం చెందితే దానికి ఆ వైసీపీ పార్టీ నానా గగ్గోలు చేస్తుంది. వైసీపీ పార్టీ ఏం చేసింది? క్రైస్తవ సంఘాలు చేస్తున్నాయి, నువ్వు క్రైస్తవ సంఘాలు నడుస్తున్నావు. ఇకపోతే న్యాయ వ్యవస్థలో, రెవెన్యూ వ్యవస్థలో, ఆరోగ్య వ్యవస్థలో ఒక సంఘటన వస్తే ఆ సంఘటన వెంబడి దాంట్లో అవినీతి కార్యక్రమాలు వస్తాయి. ఇక్కడ తెనాలి సంఘటన వచ్చింది కాబట్టి పోలీసుల యొక్క దురహంకారం, వాళ్ళు ప్రవర్తించిన తీరు, చట్టాన్ని తమ చేతిలో తీసుకుని ఆ ముద్దాయిల్ని శిక్షించిన తీరు ప్రపంచం అంతా, ఒక అమెరికాలో ఒక బ్లాక్ని పీకి మీద కాలేసి తొక్కితే అమెరికా అంతా తిరగబడింది. ఇక్కడేంటి? ఇక్కడ కులాల వారీగా దళితులైతే దళితులే చేస్తారు, కమ్మోడైతే కమ్మోడు చేస్తారు, రెడ్లు అయితే రెడ్లు చేస్తారు, ఏ క్యాస్ట్ అమ్మాయి అయితే ఆ క్యాస్ట్ అమ్మాయి అబ్బాయిలు చేస్తారు. ఇటువంటి కుల సమాజంతో నిండుకుని ఉన్న ఈ భారతదేశంలో అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి పోలీసుల మీద వచ్చింది కాబట్టి పోలీసుల మీద మాట్లాడతాను. సమయం వచ్చినప్పుడు ఏ వ్యవస్థ సరిగ్గా లేదు, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టుకుపోయినాయి. ఆ వ్యవస్థలన్నీ బాగుపడాలంటే ఇటువంటి సీఎం అన్నవాడు పోవాలి. ముందు ఏంటంటే మోసపూరితం, అబద్ధాలు, వ్యంగ్యాస్త్రాలు, తిరిగి కేసులు పెట్టడం నమ్ముకున్న వాళ్ళ మీద.
ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఇటువంటి సీఎం పోతే మాకు మంచి పరిపాలన వస్తుందని ఒక ఆశ, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. చలో తెనాలి తెనాల్లోనే అనౌన్స్ చేస్తాం.